ఆదివాసీ గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడిని తీవ్రంగా ఖండించారు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు కిషన్ నాయక్. అమాయకులైన ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసులను గాయపరిచిన ఫారెస్ట్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరువెండి గ్రామ పంచాయతీలో కోసకోయ గుంపు ఆదివాసులు సుమారు 40 సంవత్సరాల నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. తరిమి కొట్టాలా, ఈ భూముల్ని ఫారెస్ట్ వాళ్ళు స్వాధీనం చేసుకోవాలనేటటువంటి కుటిల ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా నాగరాజు అనేటటువంటి ఫారెస్ట్ ఆఫీసరు గతంలో ఏసీబీకి అడ్డంగా లంచం తీసుకుంటూ దొరికి సస్పెండ్ అయినటువంటి వ్యక్తి మళ్ళా కావాలనే ఇదే మండలంలో ఒక పోస్టింగ్ తెచ్చుకొని ఇలా ఆయన హావభావాలు ఆ వీడియోలో చూస్తూ ఉంటే ఈయన అసలు ఆఫీసరా లేకపోతే దౌర్జన్యాలు చేయడానికి వచ్చేటటువంటి ప్రైవేటు వ్యక్తులుగా మనం వాడకూడదు కానీ భాష అటువంటి వ్యక్తిగా ఇలా ఆడపిల్లల మీద చొక్కాలు ఇప్పుకుంటా పాయింట్లు ఇప్పుకుంటా ఎంత దౌర్భాగ్యంగా దౌష్టికంగా ప్రవర్తిస్తున్నాడో ఇక్కడ ఆడబిడ్డలు చెప్పినారు. చాలా జుజుప్సాకరంగా ఉన్నది. వాళ్ళు చెప్తా ఉంటే నాకే బాధ అనిపించా ఉంది. ఇలా ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా ఇదే కోసా గుంపుకు సంబంధించిన 30 కుటుంబాలకు అదే నాగరాజు అనేటటువంటి ఆఫీసరు ఇంటికి 2000 రూపాయల చొప్పున తీసుకున్నాడు. 3.5-4 కేజీల కోళ్లను కోయించుకొని తిన్నాడు. ఇలా 4 బీర్ బాటిళ్లు తాగినాయి ఇక్కడ కోసా గుంపు ప్రజలు చూపిస్తా ఉన్నారు. ఇంత పాశవికంగా వీళ్ళ దగ్గర అడవి బిడ్డలు ఇలా ఆకులు అరవలు తింటూ మేకల్లాగా బతుకుతున్నటువంటి ఆదివాసీ అడవి బిడ్డల దగ్గర వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి కూడబెట్టుకుంటే ఆ డబ్బుల్ని ఇలా భూములు ఇప్పిస్తామనేటటువంటి సాకుతో తీసుకుంటాడు. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత తెల్లారే పొక్కేళ్ళు తీసుకొని వచ్చి పొక్కేళ్లకు పూజలు చేసి భూముల్ని స్టంచు కొట్టే ఏర్పాటు చేస్తూ ఉంటే ఇక్కడ ఆదివాసీ బిడ్డలు తిరగబడ్డారు. తరిమి కొట్టాలా, ఈ భూముల్ని ఫారెస్ట్ వాళ్ళు స్వాధీనం చేసుకోవాలనేటటువంటి కుటిల ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా నాగరాజు మిషింగ్ పెడితే నేను మిషన్లో కూర్చున్నా. ఏంటి సార్ ఇటు చేస్తున్నారు, మాకున్న భూమి ఇదేగా సార్ అని నేను మాట్లాడుతుంటే ఏంటమ్మా అటు మాట్లాడుతున్నారు, ఇక్కడ నీ భూమి ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ నీ భూమి అక్కడ ఉందిగా, ఇక్కడ ఎందుకు కూర్చున్నా మాట్లాడుతున్నా నీ మధ్యలో కాదు సార్, ఇది మా మరిది భూమి కదా సార్, మరి నేను మాట్లాడుకుంటే ఎట్లా ఉండాలి సార్, ఎవరైనా ఇప్పుడు నా కడుపు ఉన్నప్పుడు నేను బతికేటప్పుడు నా మరిదికి బతకాలి కదా సార్ అని నేను అన్నా. అంటే ఉంటే అసలు ఆ సార్లు వచ్చి అందరూ అమ్మాయిలకి లాగితే పారేస్తున్నారు, అట్లా పారేస్తున్నారు. నేను మిషన్లోనే ఉన్నా, నేను అసలు కదలట్లే. నా దగ్గర వస్తుంది, నేను చేతులు ఏం చేసినా నేను ఇట్టి పెట్టిన చేతులు ముట్టుకుంటా ఇటు చేస్తూనే ఉన్నా. నా దగ్గర మన ఈ అత్తయ్య ఉన్నది, ఆమెకి ఇక్కడ తగిలింది, లాక్కున్నారు మిషన్ నుంచి. నేనైతే ఇంకా అట్లా మిషన్ లేపు అంటే ఆ అబ్బాయి మిషన్ లేపిండు. మిషన్ లేపితే అప్పుడు నేను నిల్చున్నా, మిషన్ పైకి లేపేసిండుగా నిల్చుంటే అప్పుడు మళ్ళీ నాకు లాక్కున్నారు సార్. లాక్కున్నాక మళ్ళీ మిషన్ లో నేను పోయి ఎక్కినా సార్. ఎక్కితే ఇంత పైకి ఎక్కితే మిషన్ నుంచి పడినట్టే ఇద్దరు సార్లు పడినట్టే లాగి ఇట్లా ఈడ్చుకొని తీసుకెళ్లారు.